Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Ezra chapter 8 verse 23. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనము. So we fasted and besought, and he was entreated of us. మేము ఉపవాసం ఉండే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. In Ezra 8:23, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనములో Ezra describes the moment when he and the group of Jewish exiles fasted and prayed to God for protection. ఎజ్రాను తర్వాత ఇంకా యూదులు ఎవరైతే చెర నుండి బయటకు వచ్చినారో వారు అందరూ కూడా కలిసి దేవుని ఎదుట వారు ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సందర్భంలో ఈ యొక్క మాటలు పలుకుతా వచ్చారు. Why? ఎందుకొరకే? Why they fasted and prayed? ఎందుకొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు? They wanted God's protection as they prepared to return to Jerusalem. వారు యెరూషలేమునకు రావటానికి వారు సిద్ధపడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క భద్రతను గూర్చి వారు వేడుకుంటా వచ్చారు. As a matter of fact, as we read in the previous verse, వాస్తవానికి ఆ ముందున్నటువంటి వచనంలో మనం గమనిస్తే they refused to ask the Persian king for military protection. వారు పర్షిక యొక్క రాజు యొక్క సైన్యం యొక్క సహాయం లేక భద్రతను అడగటానికి వారు నిరాకరించారు. We don't want their protection. మాకు వారి యొక్క భద్రత అక్కర్లేదు. Ezra turned to God. ఎజ్రా దేవుని వైపు తిరిగాడు. He humbled himself and the people also through fasting. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, ప్రజలు కూడా వారు తమను తాము తగ్గించుకుంటా వచ్చారు. So they sought God's guidance and protection for their journey. వారు తమ యొక్క ప్రయాణం కొరకే దేవుని యొక్క భద్రత తర్వాత ఆయన కాపుదల కొరకే వారు కోరుతా వచ్చారు. Because there are so many dangers and such as robbers and enemies are there. ఎందుకొరకంటే అక్కడ చూస్తే అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అక్కడ దొంగలు తర్వాత ఇతరులు అక్కడ ఉన్నారు. And the verse ends on a note of faith and assurance. అక్కడ చూస్తే ఆ యొక్క వచనము విశ్వాసముతో ఉన్నటువంటి ఆ యొక్క కార్యంతో అది ముగించబడుతుంది. భరోసాతో ముగించబడుతుంది. What is written there? అక్కడ ఏం రాయబడింది? God heard their prayer and granted their request for safety. మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును, ఆ యొక్క భద్రత విషయమే అంగీకరించున్నాడు. This verse shows the power of a humble and collective prayer and fasting. ఈ యొక్క వచనము ఎంతో దీనముగా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మనవి అంగీకరించబడటం కనబడుతుంది. And it was the power of a humble prayer. ఒక దీనమైనటువంటి ప్రార్థన యొక్క శక్తి తెలియజేయబడుతుంది. It was not just Ezra's personal prayer but unified plea for the people. అక్కడ చూస్తే ఎజ్రా యొక్క వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాకుండా అక్కడ చూస్తే అందరి కొరకే సమిష్టిగా ఆయన చేసినటువంటి ప్రార్థన కాదు. All the people together prayed. అక్కడ ప్రజలందరూ కూడా కలిసి ప్రార్థించారు. And they expressed their dependence on God. వారు దేవునిపై ఆధారపడినటువంటి స్థితిని చూపిస్తా ఉంది. And in response, దానికి ప్రతిఫలముగా God answered their prayer, affirming his care for them. దేవుడు వారి యొక్క ప్రార్థనలకు జవాబిచ్చినాడు. తర్వాత వారికి ఆయన భద్రతను అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. Historically speaking, చరిత్రాత్మకంగా మాట్లాడుతున్నాను. this event took place during the return of Jewish exiles from Babylon to Jerusalem. బబులోను చెర నుండి యెరూషలేము వైపునకు ప్రయాణమైతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వచనం ఉండింది. Because after their Babylonian captivity, ఆ యొక్క బబులోను యొక్క చెర తర్వాత Ezra was a priest and a very scholar. ఈ యొక్క ఎజ్రా చూస్తే ఆయన యాజకుడు, తర్వాత ఎంతో ప్రవీణుడుగా ఆయన ఉన్నాడు. And he was leading a group back to Jerusalem to help restore the temple worship. ఆ యొక్క మందిరం యొక్క నిర్మాణము తర్వాత అక్కడ ఆరాధన తిరిగి మరలా స్థాపించడానికి కొంత గుంపును తీసుకుని ఆయన వస్తా ఉన్నాడు. He wanted to teach the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించగోరాడు. So the journey from Babylon to Jerusalem was very dangerous. బబులోన్ నుండి ఆ యొక్క యెరూషలేమునకు ఉన్నటువంటి ఆ యొక్క మార్గము ఎంతో ప్రమాదకరమైనటువంటి మార్గము. Why? ఎందుకొరకు? Because they were carrying valuable items for the temple. ఎందుకొరకంటే ఆ యొక్క ఆలయానికి వారెంతో విలువైనటువంటి వస్తువులు తీసుకొని వస్తున్నారు. When they are having valuable material with them, that is the potential target for attacks. వారి యొద్ద ఎంతో విలువైనటువంటి వస్తువులు కలిగి ఉన్నారంటే వారిపైన దాడి చేయడానికి అవి సరిపోతుంది. So instead of relying on military protection from the Persian king, ఇక పారసీక రాజు యొక్క సైన్యంపై ఆధారపడటానికి బదులుగా Ezra called the people to fast and pray for God's protection. ఎజ్రా ప్రజలను ఆయన పిలుస్తా వచ్చినాడు. దేవుని యొక్క భద్రత ఆయన యొక్క సురక్షితంగా నడిపించడానికి దేవుని యొద్ద మొరపెట్టాలని ఆయన పిలుస్తా వచ్చాడు. Biblical times, బైబిల్ కాలంలో fasting was often a way of showing humility before God. ఇక ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో మన దీనత్వాన్ని చూపించటము. Fasting is seeking his favor in time of need. ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది అక్కర్లో ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క దయ కొరకు వెదకటము. Fasting is a physical expression
of their spiritual dependence on God. ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది తమ యొక్క బౌద్ధిక సంబంధమైనటువంటి రీతిలో తమ ఆత్మీయమైనటువంటి స్థితిని తెలియచేయటము. Spiritually, we are dependent on you, O God. ఆత్మీయంగా ప్రభువా నీపై మేము ఆధారపడి For ఉన్నాము. all the spiritual activities, we are depending on God. మా అన్ని ఆత్మీయమైనటువంటి సంగతుల కొరకే మేము దేవునిపై ఆధారపడి ఉన్నాము. That desire was expressed in a physical way through fasting. వారు ఆ యొక్క కోరిక బౌద్ధిక సంబంధమైనటువంటి రీతిలో ఉపవాసం ద్వారా So, తెలియజేయబడుతుంది. fasting is a physical expression of their spiritual dependence on God. ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది బౌద్ధిక సంబంధమైనటువంటి రీతిలో చేసేటువంటి కార్యము ఆత్మీయంగా ఆయనపై ఆధారపడేటువంటి స్థితిని తెలియజేస్తా ఉంది. God's answer to their prayer affirmed his faithfulness and protection. దేవుడు వారి యొక్క ప్రార్థనలకు జవాబిచ్చి తర్వాత ఆయన వారికి భద్రతనిస్తానని దృఢపరుస్తున్నాడు. And not only that, అంత మాత్రమే కాకుండా human gods may not be there, the military may not be there. అక్కడ చూస్తే మానవ సైన్యంకి ఏమాత్రం అక్కడ ఉండదు. లేకపోయినప్పటికీ I లేకపోయినప్పటికీ will protect you, he is giving that a firmness. ఆయన ఆ యొక్క దృఢపరిచే విషయం చెప్తున్నాడు ఏంటంటే నేను ఆ భద్రతనిస్తాను. So this is a part of the broader theme of the book of Ezra. ఎజ్రా గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క ఎంతో విశాలమైనటువంటి ఆ యొక్క మాటకి ఈ యొక్క అర్థాలు ఇవి. See, book of Ezra emphasizes God's faithfulness in fulfilling his promises to his people. ఎజ్రా గ్రంథం అంతా కూడా చూస్తే దేవుడు తన యొక్క వాగ్దానాల విషయమే తన ప్రజల పక్షాన ఆయన కలిగినటువంటి విశ్వాసతను తెలియజేస్తా ఉంది. Not only that, అంత మాత్రమే కాదు situations may be difficult or dangerous. పరిస్థితులు ఎంతో క్లిష్టమైన కష్టకరమైనదిగా ఉండొచ్చు. God is faithful. దేవుడు ఆయన నమ్మదగిన వాడు. So this verse underscores several key theological principles. ఈ యొక్క వచనము అనేకమైనటువంటి వేదాంతపరమైనటువంటి నియమాలను తెలియజేస్తా ఉంది. First of all, మొదటిది it demonstrates the power of prayer. అక్కడ ప్రార్థన యొక్క శక్తిని అది తెలియజేస్తుంది. Not only that, అంత మాత్రమే the కాదు power of fasting as a way to seek God's guidance and intervention. అక్కడ చూస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తాను జోక్యం చేసుకోవాలని తర్వాత ఆయన యొక్క భద్రత అనుగ్రహించాలనేటువంటి సంగతిని తెలియజేస్తుంది. When they faced with a challenge or danger, వారు ఆ యొక్క సవాలును ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు Ezra did not rely on human resources but turned to God. ఎజ్రా ఆయన మానవ వనరులపైన ఆధారపడలేదు కానీ దేవుని వైపు ఆయన తిరుగుతా వచ్చాడు. Believing that only God could provide the protection they needed. దేవుడు మాత్రమే వారు కోరుకున్నటువంటి ఆ భద్రతను ఇవ్వగలడని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. From this we can understand దీని నుండి మనం గ్రహించే విషయం dependence on God is more important than worldly powers or solutions. దేవునిపై ఆధారపడటం ఎంతో ప్రాముఖ్యము లోక సంబంధమైనటువంటి పరిష్కారాల కంటే కూడా. Secondly, రెండవది this verse shows that God hears and answers the prayers of his people. తన ప్రజల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి దానికి జవాబిస్తాడని తెలియజేస్తుంది. So Ezra's confidence in God was not misplaced. God responded to their fasting and prayer. ఎజ్రా దేవుని యందు ఉంచినటువంటి ఆ యొక్క నమ్మికను దేవుడు ఆయన భంగపరచలేదు కానీ వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించి వారు చేసిన ప్రార్థనకు అనుసరించి జవాబిచ్చాడు. And showing his active involvement in the lives of his people. తన ప్రజల యొక్క జీవితంలో ఎంతో చురుకుగా ఆయన పని చేస్తూ వచ్చాడు. What is it showing? అదేం చూపిస్తా ఉంది? Our God is not a distant God but is closely involved in the lives of those who seek him. మన దేవుడు ఆయన దూరంగా ఉండేటువంటి వాడు కాదని తర్వాత తను వెదికేటువంటి వారికి ఆయనతో సమీపంగా ఉండే దేవుడు అని తెలియజేస్తా ఉంది. The third truth what we learn is మనం నేర్చుకునేటువంటి మూడో సత్యము this verse highlights the communal aspect of faith, togetherness. ఈ యొక్క వచనము సమిష్టిగా అందరూ కలిసి కలిగినటువంటి విశ్వాసాన్ని గురించి తెలియజేస్తుంది. Ezra did not just pray by himself. ఈ యొక్క ఎజ్రా తనంతట తానే ఏకంగా ఆయన ప్రార్థన He చేయలేదు. called the entire group to join in fasting and prayer. ఆ యొక్క గుంపు అంతటిని కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే విషయంలో పిలిచాడు. Yeah, all the people's faith may not be of the same degree. ప్రజలందరి విశ్వాసం ఒకే స్థాయిలో అది ఉండదు. Some people may be having great faith, some people may be having ordinary faith. కొద్ది మందికి గొప్ప విశ్వాసం ఉండొచ్చు, కొద్ది మందికి సామాన్యమైనటువంటి విశ్వాసం But ఉండొచ్చు. we need each other. అయితే మనకొకరికొకరం అవసరము. Like the members of our body. మన శరీరం ఉన్నటువంటి అవయవముల వలె One member may be a very strong member, the other member may be a very weak member. ఒక అవయవం ఎంతో బలమైనదిగా ఉండొచ్చు, ఇంకొక అవయవం ఎంతో బలహీనమైనదిగా ఉండొచ్చు. The strong member also needs the help of the weak member. ఆ యొక్క బలమైనటువంటి అవయవం కూడా బలహీనమైన అవయవం యొక్క సహాయం దానికి అవసరము. Collectiveness is very important. ఇక సమిష్టిగా కలిసి రావటం ఎంతో ప్రాముఖ్యము. So this collective act of seeking God's favor reflects the importance of community in the life of faith. ఈ యొక్క కలిసి దేవుని యొక్క సహాయము కొరకే వెదకటం అనేటువంటిది వారు సమూహముగా వారు దేవుని యందు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది. So this verse serves as a conclusion to the preceding narrative
where Ezra and the exiles faced the challenge of a dangerous journey. ఈ యొక్క ఎజ్రా తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క సమూహం అంతా కూడా వారు ఎదుర్కోబోతున్నటువంటి గొప్ప ప్రమాదం అపాయాలను గురించి తెలియజేస్తా ఉంది. And it is speaking without human protection it is impossible. అక్కడ చూస్తే మానవ భద్రత లేకుండా అదెంతో అసాధ్యమైనటువంటి కార్యమే. But what it is telling, అదే ఈ విషయం ఏం చెప్తా ఉంది, simplicity of the verse. ఈ యొక్క వచనం యొక్క సామాన్యత. See, we fasted and petitioned our God and he answered. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును. This verse emphasizes the direct connection between humble prayer and God's answer. ఇక్కడ ఈ యొక్క వచనము నేరుగా ఏ సంగతిని చూపిస్తా ఉందంటే దీనమైనటువంటి ప్రార్థన తర్వాత దానికి దేవుడు ఇచ్చినటువంటి జవాబును చూపిస్తా ఉంది. Structure of this sentence refuses a big message. ఈ యొక్క వచనము యొక్క నిర్మాణం చూస్తే అదెంతో గొప్ప వర్తమానాన్ని When తెలియజేస్తుంది. God's people humbly seek him, దేవుని- he listens and responds. దేవునికి ప్రజలు తామును తామే తగ్గించుకుని ఆయన వెతికినప్పుడు ఆయన విని దానికి జవాబు And the అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. literary flow of this verse also highlights a cause and effect relationship. ఈ యొక్క వచనము ఏం సూచిస్తా ఉందంటే దానికి ఉన్నటువంటి కారణము దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాన్ని కూడా They చూపిస్తా fasted ఉంది. and prayed, వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు, and God answered. దేవుడు జవాబు ఇచ్చాడు. So this tight connection emphasizes that God is faithful to respond when his people genuinely seek him in humility and trust. ఈ యొక్క వచనం ఏం చూపిస్తా ఉందంటే దేవుని యొక్క ప్రజలు ఎంతో దీనత్వంతోను నమ్మికతోను ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన తాను జవాబిచ్చేటువంటి వాడుగా So ఉన్నాడు. for you and me today, ఈ దినమున్నటువంటి నీవు నేను so this verse teaches us about the power and importance of prayer and fasting. ఈ యొక్క వచనము ఎంతో అంటే ఉపవాసం ఉండి ప్రార్థించుతున్నటువంటి శక్తిని తెలియజేస్తా ఉంది. Especially when we face difficult and dangerous situations. ప్రత్యేకంగా ఎంతో క్లిష్టమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు So like Ezra, we may sometimes find ourselves in situations where human resources and solutions seem insufficient. ఇజ్రా వల్లే మనము కూడా కొన్ని సందర్భాల్లో చూస్తే ఇంకా మానవ సహాయము మానవ యొక్క వనరులన్నీ కూడా అవి సహాయపడలేనటువంటి పరిస్థితులు మనకు In కనబడతాయి. those moments, అటువంటి క్షణాల్లో turning to God in humble prayer and fasting is an act of faith. దీనమైనటువంటి విధానంలో ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థనలో ప్రభు వైపు తిరగటము అది విశ్వాసంతో చేసేటువంటి కార్యము. That demonstrates our trust and in his provision and protection. అది దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క ఏర్పాటు ఆయన ఇచ్చేటువంటి సరఫరా విషయంలో మన యొక్క నమ్మికను విశ్వాసం So తెలియజేస్తుంది. this verse also reassures that God hears and answers the prayers that who seek him earnestly. ఈ యొక్క వచనం ఏం కూడా తెలియజేస్తుందంటే ఎవరైతే దేవుని ఆసక్తితో వెతుకుతారో అటువంటి వారి యొక్క ప్రార్థన ఆలకించి ఆయన జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. Sometimes God may not answer as we expect, కొన్ని సందర్భాల్లో మనం ఊహించినటువంటి విధానంలో దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. but we can trust that he is attentive to our needs and responds out of love and care for us. అయితే మన విషయమై దేవుడు ఆయన మన ప్రార్థనలు ఎంతో జాగ్రత్తగా విని ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడుగా తిరిగి మన పక్షాన్ని ఎంతో జాగ్రత్త వహించేవాడుగా ఆయన ఉన్నాడు. In addition to all these things, వీటన్నిటితో కూడా this verse reminds us the importance of corporate prayer. ఈ యొక్క వచనము సమిష్టిగా చేసేటువంటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా Just ఉంది. as Ezra gathered the entire community to pray and fast together, ఏ రీతి అయితే ఎజ్రా ఆ యొక్క సమాజం అంతటిని కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రోత్సహించాడో so we can experience the power of coming together as a faith community to seek God's guidance and intervention. దేవుని యొక్క నడిపింపు కొరకే దేవుని యొక్క జోక్యం కొరకై ఆయన యొద్ద మనము సమిష్టిగా చేరివచ్చి ప్రార్థించినప్పుడు ఆయన యొక్క నడిపింపును మనం పొందగలుగుతాం. So this verse reveals God's love and care for his people. ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రేమ దేవుడు చూపించేటువంటి ఆ యొక్క జాగ్రత్త తన ప్రజల పక్షాన తెలియజేస్తా ఉంది. Yeah, God did not abandon Ezra and the exiles to face the dangers on their journey alone. దేవుడు ఎజ్రాను తర్వాత ఆ యొక్క చెర నుండి వచ్చినటువంటి వారిని ఒంటరిగా ఆ ప్రమాదాలను ఎదుర్కోవాలని ఆయన విడిచిపెట్టలేదు. Instead, ఆయన దానికి he బదులుగా responded to their humble prayers and provided the protection they needed. వారు దీనమైనటువంటి ప్రార్థనలకు ఆయన ఆలకించి వారికి కావాల్సినటువంటి భద్రతని అనుగ్రహించాడు. What a wonderful people, blessed people are we. Our God is not a distant God. మన ఎంత ధన్యులైనటువంటి వారు, మన దేవుడు ఆయన దూరంగా ఉండేటువంటి He వాడు is not కాదు. an indifferent God, but actively involved in the lives of those who trust him. తన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి పక్షాన ఎంతో చురుకుగా పనిచేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. God's will
willingness to answer the prayers of his people also reflects his desire for relationship. దేవుడు తన యొక్క ప్రజల యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే విషయం ఏం తెలియజేస్తా ఉందంటే తాను ఎంతో సమీపంగా సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. He invites us to come to him with our needs. మన యొక్క అక్కర్లతో ఆయన వద్దకు రావాలని ఆయన కోరుతున్నాడు. We are having so many burdens and fears. మీలో అనేకమైనటువంటి భారాలు భయాలు ఉండొచ్చు. And he delights in responding when we approach him with humility and trust. మనము దీనత్వముతోను నమ్మికతోను ఆయనను సమీపించినప్పుడు ఆయన సహాయపడటానికి సంతోషించేవాడుగా ఉన్నాడు. Ezra 8:23 points towards Jesus. ఎజ్రా గ్రంథము 8:23 యేసు ప్రభువానికి చూపిస్తా ఉంది. Yeah, he is a wonderful model of a life of prayer and dependence on God. ఆయన దేవునిపై ఆధారపడే విషయంలో తర్వాత ఆయన ప్రార్థన విషయంలో ఎంతో గొప్ప మాదిరిగా ఆయన ఉన్నాడు. Throughout his ministry, తన పరిస్థితి అంతటిలో Jesus many times withdrew himself to pray and seek Father's will. యేసుక్రీస్తు వారు ప్రార్థించడానికి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునడానికి అనేక పర్యాయములు వారి మధ్యలో నుండి ఆయన దూరంగా వెళ్తూ వచ్చాడు. 5:16. లూకా సువార్త 5:16 Jesus also fasted for 40 days in the wilderness. యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క అరణ్యంలో 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించాడు. Demonstrates his complete reliance on God. అది సంపూర్ణంగా దేవునిపై ఆధారపడే తన జీవితాన్ని చూపిస్తా ఉంది. Matthew 4th chapter first 2 verses. మత్తయి సువార్త 4వ మొదటి 2 వచనాల్లో Just as Ezra and the exiles sought God's protection through prayer and fasting. ఏ రీతి అయితే ఎజ్రా తర్వాత ఆయనతో ఉన్నటువంటి ఆ సమూహం అంతా కూడా దేవుని యొక్క భద్రత కొరకే వెతుకుతా వచ్చారో ప్రార్థన ద్వారా, Jesus sought strength and guidance from the Father during his earthly ministry. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూ సంబంధమైనటువంటి పరిచర్యలో దేవుని యొక్క సహాయం కొరకే ఆయన వెతికాడు. Moreover, ఇంకా అధికంగా చూస్తే Jesus is the ultimate answer to our prayers for protection and salvation. యేసుక్రీస్తు వారే మన యొక్క భద్రత తర్వాత మన యొక్క రక్షణకు జవాబై ఆయన ఉన్నాడు. Through his life, death and resurrection. ఆయన జీవితము తర్వాత ఆయన మరణ పునరుత్థానం ద్వారా Jesus provides the protection we need from the greatest danger, that is sin and death. ఈ యొక్క గొప్ప ప్రమాదమైనటువంటి యొక్క పాపము మరణము నుండి ఆయన మాత్రమే మనకు భద్రత అయి He ఉన్నాడు. is our mediator. ఆయన మన మధ్యవర్తి. We read in 7:25 of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 చదువుతాం. He will keep us safe in the Father's hands. ఆయన తండ్రి యొక్క హస్తాలు ఎంతో సురక్షితంగా మనం ఉంచుతాడు. He is a prayer hearing and prayer answering God. ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేటువంటి దేవుడు. Not only individual prayers, we must encourage corporate prayers. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు మాత్రమే కాకుండా సమిష్టిగా చేసేటువంటి ప్రార్థనలు కూడా He మనం will answer our ప్రోత్సహించాలి. prayers. ఆయన మన ప్రార్థనలు He జవాబిస్తాడు. will not leave you, he will not forsake you. ఆయన నేను విడిచిపెట్టడన్నాడు ఎడబాయడు. Work may be great. ఆ పని గొప్పదై Oh, ఉండొచ్చు. rebuilding the Jerusalem temple is not an ordinary thing. యెరూషలేము యొక్క ఆలయాన్ని కట్టడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు. So you and I must pray. నీవు నేను ప్రార్థించాలి. And together in prayer we must be. మనము కలిసి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. We need not depend upon the military of this world. మనం ఈ లోక సంబంధమైన సైన్యంపై ఆధారపడాల్సిన పని లేదు. Depend on God. దేవునిపై ఆధారపడు. Be successful. విజయవంతంగా ఉండు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, what a wonderful man Ezra was. ఎజ్రా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి Oh, he ప్రభువా. was a learned man. ఆయన ఎంతో నేర్పిరైనటువంటి Oh, in వ్యక్తి. the Bible we can see him almost so experienced next to Moses. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రభా మోషే తర్వాత ఎంతో అనుభవజ్ఞుడు ఆయన. Oh Lord, he is a priest. ప్రభా ఆయన యాజకుడు. And also he knew so many things of the law. ప్రభా ధర్మశాస్త్రం అనేక సంగతులు ఆయన ఎరిగినటువంటి వాడు. That's why, oh Lord, he depended on you, not on the military power of Persia. ప్రభా అందుకొరకే ప్రభా ఆయన నీపై ఆధారపడతా వచ్చిన లోక సంబంధమైన పర్షియా సైన్యంపై ఆధారపడలేడు. Oh, he was so successful. ప్రభా ఆయన ఎంతో విజయవంతుడు అవుతా Oh వచ్చాడు. Lord, he found that you are a prayer hearing and prayer answering God. నువ్వు ప్రార్థన ఆలకించి జవాబిచ్చేటువంటి దేవుడు ఆయన కనుగొంటూ వచ్చాడు. And he recognized the importance of collective prayer. ఆ సమిష్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తించినాడు. Oh, he wanted to have a relationship with you. ప్రభా నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతూ వచ్చాడు. Always he was talking to you through prayer. ఆయన ఎల్లప్పుడు కూడా ప్రార్థన ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు. Help us to be like that. ప్రభా అలా ఉండాలని మాకు In all సహాయపడాలి. our situations of our life. మా జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా Help us to be very close unto you. ప్రభా నీకు ఎంతో సమీపంగా ఉన్నట్లు సహాయపడండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకే మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షణ నుండి యేసుక్రీస్తు వారి ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చినామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.